మన బజ్జీకి కావాల్సిన పదార్థాలు: మిర్చి బజ్జీ, వాము, ఉప్పు కలిపి పెట్టేది, మిరపకాయలు ఇలా చీల్చి ఇలాగా పెట్టాలి. విత్తనాలు తీయకూడదండి. విత్తనాలు తీస్తే మంట, ఈ కాయలేం అంత మంట ఉండవు కాబట్టి విత్తనాలు తీయొద్దు. విత్తనాలు తీస్తే ఏం బాగుంటుంది బజ్జీకి. ఇప్పుడు మనము శనగపిండి పోసుకున్నామండి. నేను ఒక అరకిలో శనగపిండి తీసుకున్నాను. ఒక చెంచా ఉప్పు వేసుకున్నాం. మీ రుచికి తగినట్టు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం ఇదంతా మంచిగా కలుపుకొని ఇందాక మనం బజ్జీల్లో పెట్టుకున్నాం కదండి వాము ఉప్పు, అది దీంట్లో వేసి కలుపుకున్నాం. కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకున్నాం. అన్నీ ఒకసారి పోసుకోవద్దండి, కొన్ని పోసుకొని కలుపుకున్నాం. ఈ విధంగా కలుపుకోవాలండి. పిండి ఇట్లా ఉండాలి బజ్జీకి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకోవాలి. మన మిరపకాయలు ముందు ఈ వాము ఉప్పు పెట్టుకున్నాం కదండి. మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మన ఆయిల్ వేడెక్కింది, వేడయింది ఆయిల్. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు కొన్ని వేగినాయండి, వాటిని ఆ వాయి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక వాయి వేసుకొని అప్పుడు 2 వాయిలు కలిపి వేసుకోవాలి. 2వ వాయి కూడా వేస్తున్నామండి. ఎంతో రుచిగా బజ్జీ, ఎంత పెద్దగా ఉంది. మిరపకాయలు మాత్రం సూపర్గా ఉన్నాయండి బజ్జీ మిరపకాయలు. ముందు తీసినవి అవి కూడా దీంట్లో వేసామండి. బాగా కాలుతని మిరపకాయ బజ్జీ బాగా కాలి ఎర్రంగా ఉంటేనే బజ్జీ బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. దీనిలోకి ఉల్లిగడ్డ, కొత్తిమీర, కొన్ని పల్లీలు ఫ్రై చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. బాగా కాలినాయండి, ఎర్రగా వచ్చినాయి. 2 సార్లు వేసుకునేసరికి మంచిగా బాగా కాలినాయి. చూడండి ఎట్లా కాలింది, ఆ విధంగా రావాలి బజ్జీ. నెక్స్ట్ ఆలుగడ్డ కట్ చేసి పెట్టా, ఆలుగడ్డ బజ్జీ వేద్దామని ఆలుగడ్డ కూడా బజ్జీలు వేసుకున్నాం. ఆలుగడ్డ బజ్జీ కూడా వేసుకున్నాం.
మన ఆలుగడ్డ బజ్జీ వేగిపోయినాయండి. తీసేసుకొని స్టవ్ బంద్ చేద్దాం. బజ్జీ పెద్దగా ఉండాలి ఎప్పుడు కూడా బజ్జీ. మన మిర్చి బజ్జీ ఆలుగడ్డ బజ్జీ రెడీ అయిపోయిందండి. వాటిని కట్ చేసుకొని ఉల్లిగడ్డ కొత్తిమీర పెట్టి పల్లీలు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్టీగా. అబ్బా సూపర్గా ఉంటుందండి. మన బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.